మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకి దిగజారుతుండటంతో ప్రజారోగ్యంపైన తీవ్రమైన ప్రభావాలు పడుతున్నాయి. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2025 జూలై 1 నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు ఇంధనం నింపడాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకు మించిన డీజిల్ వాహనాలు ఈ శ్రేణిలోకి వస్తాయి. ఇవే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఢిల్లీలోని అన్ని స్టేషన్లలో ఆటోమేటెడ్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆధునిక కెమెరాలు వాహనాల నెంబర్ ప్లేట్లను స్కాన్ చేసి అవి ఈఓఎల్ వాహనాలేనా అనే విషయాన్ని గుర్తిస్తాయి. ఈ వాహనాలకు ఇంధనం ఇవ్వకుండా అడ్డుకోవడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో తక్షణ ఫలితాలు ఇవ్వగలదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆంక్షలు కేవలం ఢిల్లీ నగరానికే పరిమితం కాకుండా సమీప ప్రాంతాలపైన కూడా వర్తించనున్నాయి. నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 5 ప్రధాన జిల్లాల్లో అమల్లోకి రానున్నాయి. ఈ జిల్లాలు గురుగ్రామ్, ఫరీదాబాద్, గజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనీపట్ ఉన్నాయి. ఇక 2026 ఏప్రిల్ 1 నాటికి ఈ విధానం మొత్తం కూడా ఎన్సీఆర్ వ్యాప్తంగా విస్తరించనుంది. ఈ విధంగా వాహనాల ఉద్గారాలపైన నియంత్రణ కల్పించి గాలి నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. నవంబర్ 1 నుంచి BS6 ప్రమాణాలకు లోబడి లేని వాణిజ్య రవాణా వాహనాలకు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించారు. దీంతో పాత మోడల్ వాహనాలు ఇక ఢిల్లీ నగరపు సరిహద్దుల్లోకి కూడా రావడానికి అర్హత ఉండదు. వాస్తవానికి ఢిల్లీలో వాహన కాలుష్యం అనేది చాలా తీవ్రమైన సమస్యగా మారింది. వాతావరణానికి హానికరం కాకుండా వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఈ తరుణంలో మరింత కీలకంగా మారింది. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు తాత్కాలికంగా కొన్ని వర్గాలకు అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఈ నిర్ణయాలు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో, ప్రకృతిని సంరక్షించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.